ఈ జీవి మరణించిన తరువాత కూడా మళ్లీ పుట్టగలదు. సింపుల్గా చెప్పాలంటే దీనికి మరణం లేదు. మీరు అది విని ఇది కల్పితమనుకున్నారా? కానీ కాదు. ఈ జెల్లీ ఫిష్ శాస్త్రీయ నామం ట్యూరోటాప్సిస్ డోహ్ర్ని. పోషకాహార లోపం లేదా వృద్ధాప్యం కారణంగా చనిపోతుందని తాను భావిస్తే మళ్లీ చిన్న పిల్లలా మారిపోతుంది. ఇలా తన వృద్ధాప్యాన్ని తెలుసుకుని పిల్లగా మారిపోవడాన్ని సెల్యులర్ ట్రాన్స్డిఫర్టేషన్ అంటారు. ఈ జీవి పరిపక్వ కణాలను అంటే చివరి దశకు వచ్చేసి జీవం కోల్పోతున్న కణాలను అపరిపక్వ కణాలుగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందువల్ల ఇది తనలో చనిపోతున్న కణాలను కొత్త కణాలుగా మార్చేసుకుంటుంది. అందువల్ల ఇది మళ్లీ చిన్న పిల్లలా మారిపోతుంది. ఈ జీవి ఇలా ఎన్నిసార్లు కావాలన్నా మళ్లీ చిన్నపిల్ల కావచ్చు. కానీ అవి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి. లేదా సాధారణ జెల్లీఫిష్ల మాదిరిగా అవి కొన్ని నెలలు లేదా సంవత్సరాలలో చనిపోతాయి. అంటే ఈ జీవులు తాము ఇంకా జీవించాలి అనుకుంటే జీవించగలవు. ఈ లైఫ్ బోర్ కొట్టేసింది అనుకుంటే తమకున్న శక్తిని వినియోగించుకోకుండా మరణించగలవు. ఈ గంట ఆకారపు జెల్లీఫిష్లను 1883లో మధ్యధర సముద్రంలో శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. 1990లలో కొంతమంది ఇటాలియన్ పరిశోధకులు మరణాన్ని తట్టుకునే వీటి ప్రత్యేక సామర్థ్యాన్ని కనుగొన్నారు. అమరత్వం ఉన్నప్పటికీ అవి తరచుగా పెద్ద జాతులకు చిక్కి ప్రాణాలు కోల్పోతాయి. ఏది ఏమైనా ఈ ప్రత్యేక సామర్థ్యం కారణంగా చనిపోని జెల్లీఫిష్ ప్రపంచంలోని అన్ని మహాసముద్రాలలో విస్తరిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి.